Hello friends. సో నిన్న జరిగిన మార్కెట్ని మనం చూసినట్టయితే యాక్చువల్గా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ అంటే మనకు 700 173 ఆల్మోస్ట్ 570 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో ఇట్స్ ఏ గుడ్ గ్యాప్ డౌన్. సో ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే బాగుంటుంది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ తెలియడానికి. లేదా 5 మినిట్స్ క్యాండిల్ తోటి వెళ్తానా దాని లో స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ తో వెళ్తానా దాని లో స్టాప్ లాస్ పెట్టుకొని సెకండ్ క్యాండిల్ లో నువ్వు బై చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ అయితే అగైన్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అది పెరుగుద్దో పడుతుందో మనకు తెలియదు కాబట్టి. సో ప్రైస్ యాక్షన్ చూడాల్సి వస్తుంది. బట్ ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ కనుక గ్రీన్ క్యాండిల్ అయితే మాత్రం, దట్ టు ఏ బుల్లిష్ గ్రీన్ క్యాండిల్ అయితే మాత్రం నువ్వు డిఫాల్ట్గా ఫస్ట్ క్యాండిల్ బాటమ్ పెట్టి సెకండ్ క్యాండిల్ ఓపెనింగ్ లోనే నువ్వు ట్రేడ్ సైడ్ దిగొచ్చు, అంటే కాల్ సైడ్ దిగొచ్చు మార్కెట్ పెరుగుతుందని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ పాయింట్, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయింది, బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, దాని సీక్వెల్ గా మార్కెట్ ముందుకెళ్తా ఉంది, ఒక లో ఫామ్ చేసింది, ఇక్కడ ఫస్ట్ లో ఫామ్ చేసింది, నెక్స్ట్ ఏమైంది ఒక హై ఫామ్ చేసింది, అగైన్ ఇక్కడ సెకండ్ లో ఫామ్ చేసింది. ఈ లో చూస్తే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది హయ్యర్ లోస్, ఇక్కడ ఒక హయ్యర్ లో ఫార్మేషన్ అని జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఆల్మోస్ట్ ఒక 11 o'clock లోపల, చూడండి 10:50, ఆల్మోస్ట్ నా అబ్జర్వేషన్ అయితే 11 o'clock లోపల గనక ఒక హయ్యర్ లో ఫామ్ చేసిందంటే వెంటనే నీకు హ్యూజ్ మూమెంట్ పై సైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఒక ఫస్ట్ లో, ఇది సెకండ్ లో కాంబినేషన్ చూస్తే హయ్యర్ లో ఫామ్ అయింది, ఆల్మోస్ట్ 10:50 ఫామ్ అయింది. దాని తర్వాత మూమెంట్ చూడండి, ఈ రోజనే కాదు మీరు ఏ రోజైనా గ్యాప్ డౌన్ తీసుకోండి, ఇమీడియట్ హయ్యర్ లో ఫామ్ అయింది అంటే మీకు ఫాస్ట్ మూమెంట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒకటి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు హయ్యర్ లోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు లోవర్ హైస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సిమిలర్ గా నువ్వు సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 11 o'clock లోపల కనుక నువ్వు లోవర్ హైస్ చూసిరు అనుకో ఫ్రెండ్స్, వెంటనే నువ్వు లోవర్ హైస్ చూడంగానే నువ్వు డౌన్ సైడ్ పొజిషన్ తీసుకోవచ్చు ఇఫ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటే. అక్కడ కూడా ఫాస్ట్ డికే ఉంటుంది, సో దాంట్లో కూడా నువ్వు ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా నిన్న క్లోజింగ్ ఎక్కడ పాయింట్ అయితే ఉందో, నిన్న క్లోజింగ్ పాయింట్ అయితే ఉందో ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళడానికి దాన్ని రీచ్ అయింది, ఆల్మోస్ట్ రీచ్ అయ్యి అది ఒక రెసిస్టెన్స్ లాగా. మనం రెసిస్టెన్స్ అని ఎప్పుడు కన్ఫర్మ్ కావచ్చు ఫ్రెండ్స్, స్టిల్ ఇది కూడా ఒక బుల్లిష్ క్యాండిలే, ఈ బుల్లిష్ క్యాండిల్ కూడా మనం రెసిస్టెన్స్ అని కన్ఫర్మ్ కాలేము. ఎప్పుడైతే ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చిందో, ఈ క్యాండిల్లో ఏంటంటే మనం వెయిట్ చేయాలి, ఈ క్యాండిల్ యొక్క హై దాటుద్దా లేదా ఫస్ట్ వాల్యూమ్ చూసుకోవాలి. వాల్యూమ్ కనుక నార్మల్ వాల్యూమ్ ఉందంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్ యొక్క హై దాటితేనే ఫర్దర్గా నేను ట్రేడ్ అంటే బుల్లిష్ సైడ్ ఉంటాను అన్నట్టుగా మనం ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో ఇది ఒక హెల్దీ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్. ఈ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాత చూడండి మీకు 1 2 3 4 5 6 7 8 9 క్యాండిల్స్, అంటే ఆల్మోస్ట్ 10 క్యాండిల్స్. చూడండి 10 క్యాండిల్స్ కూడా ఈ క్యాండిల్ ని బీట్ చేయలేకపోయినాయి. అంటే 10 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 50 మినిట్స్, 1 అవర్ కూడా ఈ క్యాండిల్ ఇంత పవర్ఫుల్ గా ఉందంటే ఇక్కడ మనం కొంచెం డౌట్ పడాలి ఏమైనా జరగబోతుందా అన్నట్టుగా. సో అదొక్కటి కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇది కూడా పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్, ఇది కూడా పర్ఫెక్ట్
బేరిష్ క్యాండిల్. సో ఇక్కడ కూడా నువ్వు పొజిషన్ తీసుకోవచ్చు, బట్ నీ స్టాప్ లాస్ దీనిపైన పెడితే మాత్రం హిట్ అవుతుంది. సో నీ స్టాప్ లాస్ ఇక్కడ నువ్వు నమ్మింది ఏంది, ఈ క్యాండిల్ నమ్మినవు. సో దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది నైస్ ఆప్షన్ ఆల్వేస్. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఇది బేరిష్, ఇంకా దీనికి పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ నువ్వు ఈ క్యాండిల్లో పొజిషన్ ఇనిషియేట్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా బాగుంటుంది. లేదు నేను స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇక్కడ పెట్టినా కానీ నీకు అంతకంత రిజల్ట్ చూడండి ఎంత ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేసిందో. స్టిల్ నువ్వు ఇట్లా కూడా ఆలోచించవచ్చు, ఇది ఒక హై అంటే ఇది ఒక స్వింగ్ హై అని అజంప్షన్ చేసుకుంటే ఇక్కడ కూడా చూడండి ఇది ఒక లోవర్ హై. చూడండి ఇప్పటి వరకు ఇది ఒక హై అనుకుంటే ఇది ఒక హై, హయ్యర్ హై, ఇది ఒక హై, ఇది ఒక హై. ఇప్పటి వరకు హయ్యర్ హైసే చూస్తున్నాం మనం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక హయ్యర్ హై ఫామ్ అయిన తర్వాత దాని తర్వాత లోవర్ హై ఫామ్ అయింది. అంటే ఇక్కడ కూడా నువ్వు కన్ఫర్మ్ కావచ్చు ఏంది, మళ్ళీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది. సో ఇప్పటి వరకు హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరిగితే ఇప్పుడు లోవర్ హైస్ ఫార్మేషన్ జరిగింది. చూడండి వన్స్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరిగిందన్న గ్రహించగానే చూడండి ఎలాంటి బేరిష్ క్యాండిల్స్, పవర్ఫుల్ బేరిష్ క్యాండిల్స్ వస్తున్నాయి. చూడండి ఆటోమేటిక్గా మార్కెట్ అనేది ఎంత ఫాస్ట్గా చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నువ్వు పొజిషన్ తీసుకున్నా కానీ ఎంత 33,000 నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు పడ్డది 770, అంటే 250 పాయింట్స్ డికే అనేది మనకు చాలా ఫాస్ట్గా వచ్చింది. సో వెడ్నెస్డే బిఫోర్ ఎక్స్పైరీ డేట్ 250 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ నైస్ మూవ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు రెండు అబ్జర్వేషన్స్, గ్యాప్ డౌన్ అయ్యి హయ్యర్ లోస్ ఫామ్ అయితే ఇమీడియట్గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎప్పుడైతే ఒక హయ్యర్ లోస్ ట్రెండ్లో ఉందో, అదర్వైజ్ హయ్యర్ హైస్ ట్రెండ్, ఆ ట్రెండ్ బ్రేక్ అయిందని మనం ఎప్పుడు చెప్పాలి, ఒక లోవర్ హై ఫామ్ అయితే చాలు. ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది, ఇక్కడ ఒక లోవర్ హై ఫామ్ అయింది, వెంటనే ఇది స్టాప్ లాస్ పెట్టి నువ్వు ఇక్కడ పొజిషన్ తీసేసుకుంటే, నీ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ, ఇక్కడ పొజిషన్ తీసేసుకుంటే నీకు ఇమీడియట్గా పుట్ సైడ్ కూడా నువ్వు గ్రాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.